స్తనభార వలన్మధ్య పట్టబంధ వళిత్రయ. వళిత్రయము అంటే 3 ముడతలు. దేవి నడుము సన్ననిది, ఉన్నదా లేదా అన్నట్లుంది ఆ పైనామంలో అలా వివరించబడ్డది. సన్నని నడుము పైన ఉన్నటువంటి స్తనముల బరువు చేత వాలిపోతాయనే భయంతో బంగారు పట్టిక చేత 3 చుట్టలతో ఆ నడుము చుట్టినట్లు 3 ముడతలు ఆమె నడుము చుట్టూ శోభిల్లుతున్నాయి. ఈ 3 ముడతలు 3 ఏమిటి అంటే అవి భవిష్యత్తు, భూత, వర్తమానాలు. అమ్మ యొక్క స్తనాల బరువు చేత వాలిపోతాయనే భయంతో బంగారు పట్టిక చేత 3 చుట్టలతో ఆ నడుమును చుట్టినట్లు 3 ముడతలు ఆమె నడుము చుట్టూ శోభిస్తున్నాయి. ఈ 3 ముడతలు అంటే భూత, వర్తమానాలనే కాలత్రయాన్ని సూచిస్తున్నాయి. దేవి త్రికాలముల యందు వ్యాపించి ఆ మూడిటికి అతీతమై ఉంటుంది అమ్మవారు. దేవి స్తనద్వయం సూర్యచంద్రాత్మకము. ఆ సూర్యచంద్రులు అహోరాత్రులను తెలియజేసేవారే. దేవి కాలస్వరూపిణి అని మనం భావించాలి. లలాటే గళైచేవా మధ్యే చాపి వళిత్రియం శ్రీ పుంసయోర్ ధంజేయం మహాసౌభాగ్య లక్షణం. అంటే లలాటము, కంఠము, నడుము వీటి యందు 3 ముడతలుండటం స్త్రీలకు కానీ పురుషులకు కానీ సౌభాగ్య చిహ్నమని సాముద్రిక శాస్త్రం వారు అంటున్నారు.